ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జూన్ 25 సరిగ్గా 50 ఏళ్ల కిందట భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత సంచలనం రేపిన రోజు. ఎవరు ఊహించని విధంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇలా జరుగుతుందని ఎవరు కలలు కూడా అనుకునుండరు. అలా నాడు విధించిన ఎమర్జెన్సీ ఏడాదిన్నర సాగింది. ఆ ఏడాదిన్నరలో ఎన్నో దారుణాలు జరిగాయి. అందుకే ఇప్పటికీ జూన్ 25 అనగానే ఎమర్జెన్సీ విధించిన రోజుగానే గుర్తొస్తుంది. అయితే అదే కాదు, జూన్ 25న భారత చరిత్రలో ఓ మరపురానిది, చెరగని రోజు కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో జూన్ 25న ఓ చెరగని మచ్చగా మిగిలితే అదే రోజు దేశం గర్వించే మరో చారిత్రక సంఘటన జరిగింది. అదే 1983 ప్రపంచ క్రికెట్ ట్రోఫీని భారత్ గెలవటం. 1983 జూన్ 25 వన్డే ప్రపంచ కప్ ను భారత్ తొలిసారిగా కైవసం చేసుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా 1983లో ఇదే రోజున దిగ్గజ ఆటగాళ్లున్న వెస్టిండీస్ ను ఓడించి మరీ ప్రపంచ విజేతగా నిలిచింది. తద్వారా కపిల్ డెవిల్స్ గా పేరుగాంచింది. ఇది జరిగి 42 ఏళ్లయింది. నాడు భారత్ గెలిచింది 43 పరుగులతో. అది 1983 ప్రపంచ క్రికెట్ కప్ ప్రయాణం మొదలైంది. అయితే అప్పటికే భారత్లో నెలకొన్న ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో భారత్ ప్రపంచ కప్కు వెళ్తుందా లేదా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఎట్టకేలకు టీమిండియా ఇంగ్లాండ్లో అడుగుపెట్టింది. అప్పటికే ఇండియా జట్టును చూసిన మిగతా జట్ల అభిమానులు నవ్వుకున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా అని. అనుకున్నట్లుగానే లీగ్ దశలో జింబాబ్వేపై 17 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్ కపిల్ దేవ్ ఆ సమయంలో క్రీజ్లోకి దిగి ఏకంగా 175 నాట్అవుట్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ జట్టును గెలిపించింది. అయితే మొదటి విజయం గాలివాటమంటూ హేళన చేశారు. కానీ అదే అద్భుతమైన ప్రతిభతో ఫైనల్లో అడుగుపెట్టింది భారత్ టీం. ఇక ఫైనల్ ఇండియాకి ఎదురైన మరో జట్టు వెస్టిండీస్. అప్పటికే క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్ జట్టు పేరు చెబితే ప్రత్యర్థి టీం హడలిపోయేది. ఎందుకంటే అతి భయంకరమైన ఫాస్ట్ బౌలింగ్తో ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగల ధీరులున్నారు. వెస్టిండీస్తో మ్యాచ్ ఎలా ఆడాలని భారత జట్టు అనుకుంటూ ఉండగానే ఫైనల్ మ్యాచ్ రోజు రానే వచ్చింది. భారత్ టీం కెప్టెన్తో పాటు వెస్టిండీస్ కెప్టెన్తో టాస్ కోసం మైదానంలోకి అడుగుపెట్టారు. టాస్ వేశారు. టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అయితే అనుకున్నట్లుగానే కరేబియన్ల దాటికి 183 పరుగులకే భారత్ జట్టు కుప్పకూలింది. ఇక ఈ స్కోర్ చూసి వివ్ రిచర్డ్స్ వంటి అరివీర భయంకర బ్యాటర్లున్న వెస్టిండీస్ ఊది పడేద్దాం అనుకుంది. కానీ కపిల్ డెవిల్స్ పట్టుదల ముందు తలొంచింది. మరీ ముఖ్యంగా ఫైనల్లో రిచర్డ్స్ కొట్టిన షాట్ ను కపిల్ డీప్ మిడ్ వికెట్ లో వెనక్కు పరిగెడుతూ క్యాచ్ అందుకున్నాడు. దీంతోనే వెస్టిండీస్ పై భారత్ విజయం ఖాయమైంది. చివరకు కరీబియన్లను 140 పరుగులకి ఆలౌట్ చేసి ప్రపంచ విజేతగా నిలిచింది. ఏ విజయం భారత క్రికెట్ గతినే మార్చేసింది. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రాన్ని కూడా మార్చింది. 1983 ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన తర్వాత వెస్టిండీస్ మళ్లీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరలేదు. ఇక 1983 ప్రపంచ కప్ ను 10 ఏళ్ల కుర్రాడిగా చూసిన సచిన్ టెండూల్కర్ తాను క్రికెటర్ను కావాలని కలలు కన్నాడు. ఇక నాటి ప్రపంచ కప్ గెలుపు భారత్లో క్రికెట్ను ఓ మతంగా మార్చేసింది. ఇప్పుడు ఐపీఎల్తో ప్రపంచ క్రికెట్కు రారాజుగా చేసింది. అందుకే ఎమర్జెన్సీతోనే కాదు, వన్డే ప్రపంచ కప్ గెలుపుతోనూ జూన్ 25న భారత్కు మరువలేని రోజుగా మిగిలిపోయింది.